ఈ కుంభకర్ణుడు అగస్త్యుడు మూడింటిని సాధించాడు జీవితంలో. సాధించడం ఏమిటి, ఆయన చూపించారు మహానుభావుడు. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాన్ని సూర్యుడికి అడ్డంగా పెరిగితే సూర్యుని యొక్క పథానికి అడ్డొస్తోందని ఆయన వస్తే ఆ వింధ్య పర్వతం తల వంచి నమస్కరించింది. మళ్ళీ నేను వచ్చే వరకు తలెత్తకన్నారు. అలా ఉండిపోయింది వింధ్య పర్వతం. సూర్యుని యొక్క గమనమునకు ఎదురు లేకుండా వింధ్య పర్వతాన్ని అణిచారు. రెండు, సముద్రాన్నంతటిని ఆయన ఔపోసన పట్టారు. సముద్రం లోపల రాక్షసులు ఉండేవారు. రాక్షసులుంటే వాళ్ళు అప్పుడప్పుడు రాత్రి వేళ అయిన తర్వాత బయటకు వస్తుండేవారు. బయటకు వచ్చి చంపేసి మళ్ళీ సముద్రం పడుగురికి వెళ్ళిపోయి ఆ లోపల నుంచి పాతాళానికి వెళ్ళిపోయేవారు. వాళ్ళని ఎలా సంహరించాలో ఇంద్రుడికి అర్థం కాలేదు. అర్థం కాక అగస్త్య మహర్షిని అడిగాడు, భగవాన్ మీరు పని చెయ్యండి, సముద్రంలో ఉన్న నీళ్లన్నీ మీరు తాగేయండి, తాగేస్తే మాకు ఆ పాతాళ ద్వారం కనపడుతుంది, మేము అందులోంచి వెళ్లి ఆ కాలకేయాది రాక్షసుల్ని సంహరిస్తామన్నాడు. అగస్త్య మహర్షి అన్నారు, దానికి ఉంది అలాగే చేస్తానులో బాయ్ అని సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నీళ్లన్నీ పరీక్షించేశారు. ఒక్కసారి అలా చేత్తో తీసుకుని గుడుక్కుని మింగేశారు. ఆయన యోగశక్తి అటువంటిది. మింగేస్తే ద్వారం కనపడింది. అందులోంచి వెళ్ళి రాక్షసుల్ని చంపేసి ఇంద్రుడు బయటకు వచ్చి అన్నాడు, రాక్షస సంహారం అయిపోయింది మహాప్రభో, వదిలేయండి నీళ్లు మళ్ళీ అన్నాడు. ఎందుకు వదిలేయడం అన్నారు ఆయన అంటే, మరి భూమి మీద నీళ్లు భూమి అన్ని ఈక్వల్ గా ఉండాలి కదా పంచభూతాలు, అందుకని మళ్ళీ వదిలేయండి అన్నాడు. మరి నువ్వు ఈ మాట ముందు చెప్పలేదు, నేను తాగిన నీళ్లు అరిగిపోయాయి అన్నాడు. అయ్య బాబోయ్ అలా అయితే అలాగా, సముద్రాలు ఉండాలి, మీరు అరిగిపోతే ఎలాగండి, విడిచిపెట్టండి అన్నాడు. ఉన్న నీళ్లు వదిలేస్తానని మూత్రం కింద వదిలేశారు అగస్త్య మహర్షి. అందుకని సముద్రపు నీరు ఉప్పు, అందుకని నిత్య స్నానానికి పనికిరాదు. ఇది నేను సొంతంగా చెప్పానని అనుకోకండి, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, కావాలంటే చూసుకోండి. అందుకని ఆ సముద్రాల్ని ఔపోసన పట్టిన వారు అగస్త్య మహర్షి. అది ఆయన సాధించినటువంటి రెండవ గొప్ప విషయం. మూడవది వాతాపి. వాతాపి అందరి దగ్గరికి వెళ్లి మా పితృకార్యం అండి, మా ఇంట్లో మీరు భోజనానికి రండి అనేవాడు. తన తమ్ముడి చేతిలో తాను ఏ మేకగానో మారి సంహరింపబడి వాడికి వరం ఉండేది, మళ్ళీ వాతాపి రా అంటే వచ్చేసేవాడు. ఆ రోజుల్లో తండ్రికి తద్దినం పెడితే మాంసాన్ని కూడా అందులో ఆహారంలో పాటు వడ్డించేవారు. అయితే ఈ యుగ లక్షణం కాదు, బ్రాహ్మణులు అప్పుడు, ఈ యుగంలో లేదు. ఈ కోటేశ్వరారు చెప్పారు పురాణంలో అని ఎక్కడైనా కొప్పదీసి అది వండితే నన్ను ఎవరైనా అడిగితే లేని పని ఉపద్రవం. అది ఎప్పుడో వేరు యుగంలో ధర్మం అంతే అది. అందుకని ఆ మాంసం వడ్డించి తీసుకొచ్చి అక్కడ పెడితే పాపం వచ్చిన వాళ్ళు తెలియక తినేసేవారు. ఆయన తినేయగానే ఆ వాతాపి తమ్ముడు ఏం చేసేవాడంటే, వాతాపి బయటికి రానివాడు. వాడు మళ్ళీ లోపల ప్రాణం పోసుకుని గభాలన వచ్చిన భోక్త యొక్క పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. చేయగానే తినడానికి వద్దామని వచ్చిన వాడు తినబడేవాడు, వాడు పడిపోయేవాడు. వీళ్ళిద్దరూ తినేసేవారు శుభ్రంగా. అగస్త్య మహర్షిని పిలిచారు రోజున ఆయన్ని తినేద్దామని. ఆయనకి తెలుసు ఈ విషయం. ఆయనకి వచ్చిన తర్వాత వాతాపిని వడ్డించారు. ఆయన తినేశారు. తినేసి ఆఖరినోసారి కడుపు మీద చెయ్యేసుకుని జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. అనేటప్పటికీ వాడు జీర్ణం అయిపోయాడు. జీర్ణం అయిపోతే వీడు బయట నుంచి వాతాపి రా అంటున్నాడు వాళ్ళ తమ్ముడు. ఇంకేం వస్తాడు, జీర్ణం అయిపోయాడు. వాతాపిని జీర్ణం చేసుకున్నారు ఆయన. అందుకని ఆయన దగ్గర చాలా ప్రముఖమైనటువంటి లక్షణాలున్నాయి. ఈ మూడు లోపల నిద్రపోతున్న గోపికకున్నాయి. ఎందుకని ఆయన నమ్మాళ్ళవారు కనుక. ఏమిటిది? వింధ్య పర్వతం సూర్యపథానికి అడ్డొస్తోంది. సూర్యుడంటే స్వయం ప్రకాశకుడు, జ్ఞానం. ఆ జ్ఞానము కలగకుండా దేహాత్మాభిమానం అడ్డొస్తోంది. అసలు ఈ దేహాత్మాభిమానం మొట్టమొదటి నుంచి తల్లి కడుపులోంచి వచ్చిన దగ్గర నుంచి లేనివారు. అందుకని దేహాత్మాభిమానమును అధిగమించినటువంటి గోపిక లోపలుంది. రెండు, ఆయన సముద్రాన్ని ఔపోసన పట్టారు. సమస్త శాస్త్రములలో ప్రతిపాదింపబడినటువంటి అన్ని రహస్యములను తాము తెలుసుకున్నారు. అటువంటి గోపిక లోపల నిద్రపోతోంది. నిద్రపోవడం అంటే తామస నిద్ర కాదు, బ్రహ్మానందాన్ని పొందుతోంది. మూడు, ఆయన వాతాపిని సంహరించారు. అంటే మృత్యువు లేని స్థితిని పొందారు. మృత్యువు లేకపోవడం ఏమిటి అంటే, మృత్యువు దేనికి ఉంటుంది? శరీరానికి ఉంటుంది. అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనందరికీ ఒక పనికిమాలిన బెంగోటు ఉంటుంది. అంటే మనందరికీ అని నేను ఎందుకన్నానంటే, ఆ మాట నాకు కూడా ఉంది కాబట్టి. అందుకని మీకు అని అనడానికి నాకేం అధికారం లేదు. ఏమిటా బెంగ అంటే, చచ్చిపోతానేమో అని బెంగ. అందుకని వాడు గుడికి కూడా రాడు. ఎందుకు రాడంటే, చలికాలం అంటే నాకు పడదు, కోల్డ్ ఎలర్జీ, 70 ఏళ్ళు ఏమైపోతానో బెంగ. పురాణానికి వెళ్ళడు, దేనికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే దీని గురించి బెంగ. అంటే నేను ఎవరిని విమర్శించాలని ఈ మాట చెప్పట్లేదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు నా గురించి చెప్పావని అనకండి నన్ను. శాస్త్రం ఉన్నమాట చెప్పానంతే. అందుకని ఎంత బెంగ అంటే ఇది ఉండిపోతుందని. నువ్వు ఇంత బెంగెట్టుకుని ఉంచుకుంటే ఇదేం ఉండదు. ఇది వెళ్ళిపోతుందన్నది తథ్యం. మీ నాన్నగారికి తద్దినం పెడుతున్నావు, అదే సాక్ష్యం. మీ నాన్నగారు కూడా ఇలాగే అనుకుని వెళ్ళిపోయారు, తద్దినం నీతో పెట్టించుకుంటున్నారు. ఆయనకి ముందు తాతగారు ఇలాగే అనుకున్నారు, ఆయన వెళ్ళిపోయి మీ నాన్నగారితో పెట్టించుకున్నారు.
నువ్వు కూడా ఇలాగే అనుకుని వెళ్ళిపోతావు, మీ అబ్బాయి తద్దినం పెడతాడు, ఇది ఖాయం. అయితే చిత్రం ఏమిటంటే వీడికి మాత్రం దీనితో తాదాత్మ్యత, ఇది ఉండిపోతుంది ఇది ఉండిపోతుంది ఇది ఉండిపోతుందని బెంగ. ఎంత బెంగ అంటే ఇది ఎంత పనికిరాని బెంగ అంటే, పక్కింట్లో దొంగలు పడ్డారనుకోండి, వీడు 6 నెలలు తలుపులు చాలా జాగ్రత్తగా వేసుకుంటాడు. తలుపులు జాగ్రత్తగా వేసి రాలేదు అని బెంగెట్టుకుంటాం, 7 దొంగలు వచ్చి ఎత్తుకుపోతారని. పక్కింట్లో దొంగలు పడ్డారనే నీకంత బెంగే నీ ఇంట్లో గురించి. మరి పక్కింట్లో చచ్చిపోయారు, చాలా చావులు వచ్చాయి పక్కింట్లో, ఏ ఇంట్లో చావు లేకుండా ఉంటుంది. పక్కింట్లో చచ్చిపోయారు ఒకప్పుడు, ఎవరో ఒకళ్ళు చచ్చిపోకుండా ఉంది, 7 పక్కిళ్ళు చచ్చిపోయారు. కాబట్టి అక్కడ దొంగలు పడితేనే నువ్వు బెంగెట్టుకుంటే, అక్కడ అగ్నిహోత్రం పుడితేనే నువ్వు బెంగెట్టుకుంటే, అక్కడ కరెంటు పోతేనే నువ్వు బెంగెట్టుకుంటే, అక్కడ చచ్చిపోయారు కాబట్టి ఇక్కడ కూడా ఎప్పుడప్పుడు వస్తాడు వాడు. అక్కడ చంపినవాడు ఇక్కడ చంపడానికి రాడేమిటి? మరి దానికి నువ్వేం కూడబెట్టుకుంటున్నావు? దేన్ని కూడబెడుతున్నావు అంటే, దానికి కూడబెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇది ఉండదని తెలుసుకోవడం. ఇది ఉండదురా, దీన్ని పట్టుకోవడం అనవసరం. మరి దేన్ని పట్టుకుందాం? అందుకని పూజలో తేడా మారుస్తారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తాడు, వాడితో కష్టాలన్నీ, ఇదే పనికి మాలిన ప్రసంగం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, ఊసుపోని కబుర్లు చెప్పే వాళ్ళందరితో తాదాత్మ్యత. ఎక్కడైనా భగవన్నామని చెప్తోందంటే అబ్బా ఎంత బోరో ఆవలింతలు వచ్చేస్తుంటాయి. కారణం ఏంటంటే సంస్కార బలం. ఇది ప్రయత్నపూర్వకంగా అధిగమించాలి మనం. లేకపోతే ఏమవుతుందంటే కాలం వ్యయం అయిపోతుంది. అక్కడ వ్యయం అయిపోవడంలో ఏమవుతుందంటే వాడికి తెలియదు, కాలం అయిపోతోందన్న విషయం తెలియదు. అక్కర్లేని విషయాలన్నీ వినడంలో ఉత్సాహం, ఇవన్నీ వింటుంటాడు. అసలైన విషయాలు పట్టించుకోవలసినటువంటి అవసరం ఉండదు. అందుకని పూజలో ఏం చేస్తారంటే ఓ తెలివైన మాట అంటారు, ఇది ఉండదు, ఇది నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండు, ఇదే కదా బెంగ. ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఎన్నాళ్ళు మీరుండండి 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 అని ఎన్ని కష్టాలు చెప్పుకున్నా వాడు తెలివైన వాడు. వాడు ఇవన్నీ విని శుభ్రంగా భోజనం చేసి రాత్రి పడుకున్నప్పుడు ఇంకొక 2 రోజులు ఈ గొడవ, ఎల్లుంటికి రిజర్వేషన్ అయిపోయింది నాకు అనుకుంటాడు వాడు. ఎందుకంటే వాడికి ఏంటి, ఈ కష్టాలతో వాడికి నిజంగా సంబంధం ఉందా? వాడికి ఏం అంత పెద్ద సంబంధం లేదు, ఏదో బంధువు కాబట్టి కొంచెం నీ కష్టం వాడి కష్టంలో పెద్ద యాక్షన్ 500 చేస్తాడు అక్కడ. అంతేగాని నిజంగా వాడేం నీ కష్టం, వాడి కష్టం ఏం అయిపోదు. దీనికి ఏమిటంటే పాపం ఏదో తప్పదు, వీడికో పాపం పుణ్యం ఉన్నాయి, అది అనుభవించడానికి తీసుకొచ్చాడు దీన్ని. అది అయ్యే వరకు నేను అనుభవించాలి కదా, ఇది అనుభవిస్తే కదా లోపల మనస్సు అనుభవిస్తుంది. అందుకని దీనికి ఒకరు పుట్టాలి, దీనికి కాలు నొప్పి పెట్టాలి, దీనికి మోకాలు నొప్పి పెట్టాలి, ఓ రోజుని ఇది ఏసీలోకి వెళ్ళాలి, ఈ సుఖాలు దుఃఖాలు ఇది అనుభవిస్తుంటే ఏదో రోజు బెంగెట్టుకుని నాతో పట్టుకుంటున్నాడు, నేను ఉంటానేట్రా, నేను ఇలా పోయేదని ఊరికే నన్ను పట్టు కూర్చుంటాడు, నేను ఉంటానా అంటుంటుంది పాపం ఇది. కానీ చిత్రం ఏంటంటే ఎప్పుడు ఉండేది ఒకటి ఉంటుంది లోపల ఆత్మ, దాని జోలికి వీడెళ్ళడు. అందుని పెద్దలు ఏం చేస్తారంటే దీన్ని అడగరు, నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు ఉండని దీన్ని అడగరు. దేన్ని అడుగుతారంటే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నన్ను వదిలేయకు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నన్ను వదిలేయకని లోపల ఉన్న దాన్ని అడుగుతారు. అది వెళ్ళిపోతే కదా ఇది పడిపోతుంది. అందుకని దాన్ని పట్టుకుంటారు, దాని కాళ్ళు అట్టుకుంటే అది ఉపకారం చేస్తుంది. అది వెళ్ళిపోయే ముందు ఏం చేస్తుందంటే పాపం అస్తమానం నన్ను అడిగేవాడని దా అని తనలో కలుపుకుంటుంది. కలుపుకుంటే సుషుమ్నలోంచి తీసుకెడుతుంది. సుషుమ్నలోంచి తీసుకెడితే బ్రహ్మగారి సభలో కూర్చోబెడుతుంది. అందుకని మళ్ళీ దీంట్లోకి రావాల్సిన అవసరం ఉండదు. ఆ వైరాగ్యం పెంచుకుంటాడు. అందుకని ప్రయత్నపూర్వకంగా, ఇదేం అమంగళం కాదు, లోపల జ్ఞానమే యథార్థానికి. ఇది ఉండదు ఇది ఉండదు అనోసారి మననం చేసుకుని, ఇది ఉంటుంది ఏంటి, మా అమ్మగారు వెళ్ళిపోలా, రుద్రభూమిలోకి వెళ్ళిపోయారు, ఆవిడ శరీరం విడిపోయింది, ఆవిడ శరీరం అంతర్ధానం అయిపోయింది. అలాగే ఒకనాడు ఇది వెళ్ళిపోతుంది, ఆనాడు నేను తీసుకెళ్లిపోయినట్టే నా కొడుకు నన్ను తీసుకెళ్లిపోతాడు. ఇది అంతే, ఆ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది ఉంటుందా? ఇది ఏమీ ఉండదు. ఈ ఉంగరాలు తీసేస్తారు, ఈ మెళ్ళలో ఉన్న గొలుసులు తీసేస్తారు, ఈ బట్టలు తీసేస్తారు, ఇది వెళ్ళిపోతుంది అని లోపల ఎక్సర్సైజ్ చేసుకుంటాడు. చేసుకుంటే ఏమవుతుందంటే ధైర్యం వస్తుంది. అవును, ఆ సత్యాన్ని యాక్సెప్టబిలిటీ అంటారు, యాక్సెప్ట్ చేయగలిగిన ధైర్యం వస్తుంది. ఈ లేని భీరుత్వం ఏం చేస్తుంటే పిరికితనం భ్రాంతి వైపు తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన చివరికి రిజల్ట్ నిల్. ఎంత మీరు తాపత్రయపడి కల్లరి బొమ్మ అయ్యవుకా ఎంబునొల్లా ఇదేం ఉండదు, నా వల్ల కాదని వెళ్ళిపోతుంది. పాపం అలా సాక్షి మాత్రంగా అదే స్థాయిలో ఆ మనస్సు పట్టుకుని అక్కడ చూసి అయ్యో ఇది కాలిపోయింది నడిస్తే మళ్ళీ భగవంతుడు ఇంకో శరీరం ఇస్తాడు, మళ్ళీ దాంతో తిరగడం. అందుకని దీంతో పెట్టుకోకుండా, సరే నువ్వు వెళ్ళిపోతానన్నావు, నేను ఒప్పుకున్నా, నిజమేలే నువ్వు వెళ్ళిపోతావు, ఉంటాయేంటి ఎంతమంది వెళ్ళిపోలేదని, కానీ లోపల ఉన్నది ఒకటి ఉంది కదా, నువ్వు మాత్రం మళ్ళీ ఇలా శరీరాల్లో దూరకు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీతో కలుపుకుని నన్ను పట్టుకెళ్ళిపో, నీతో కలుపుకుని నన్ను పట్టుకెళ్ళిపో అంటే ఆయన పరమాత్మ స్వరూపమై ఇక్కడ ఉంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే చివరవో కన్సెషన్ ఇస్తాడు. ఏమిటా కన్సెషన్ అంటే, పిల్లాడు లెక్కల్లో చాలా పూర్, అదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారే లెక్కల మేస్టారు అనుకోండి, పేపర్లు అట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే దిద్దుకుంటున్నాడు పిల్లాడి మార్కులు, దిద్దుకుని 12 పాస్ అవ్వలేదు. వాడిని పిలిచి 4 లెంపకాయలు కొట్టి, ఏంట్రా బుద్ధుందా లేదా నీకు, ఏంటి ఈ మార్కులు అని అంటే, నేను ఎవరిని టీచర్లు అంటలేదు, ఇది
ఏ పెన్సిల్ తో రాసావో పెన్సిల్ పట్రా అని ఈ లెక్క ఇలా చేయి అని దగ్గర కూర్చుని మొట్టికాయలు కొట్టి లెక్కలు చేయించేసి దిద్దేసి 35 కరెక్ట్ గా వేసేసి ప్యాస్డ్ అని 50కి 35 135 వేసేసి 0 చుట్టేసి కింద సంతకం పెట్టేస్తాడు. అయిపోయిందంటే వాడు ప్యాస్ అయిపోయాడు. ఎవరి దయ? అయితే ప్రభుత్వం మోడరేషన్ ఇచ్చింది, 31 4 మార్కులు మోడరేషన్ ఇచ్చాం, ప్రభుత్వం ప్యాస్ చేసేసింది, వీడు అవ్వలేదు, ప్రభుత్వం ప్యాస్ చేసింది, ఇంకేం ఏడుస్తోలే ఇంకో ఏడాది. అలా భగవానుడు ఏం చేస్తాడంటే చిట్ట చివరి ఆయనే వాయు రూపంలో లోపలికి వచ్చి రామ 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 అను, లేకపోతే శివ 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 అను ఒకసారి ఆ భగవన్నామని చెప్పించేస్తాడు. చిట్ట చివర భగవన్నామం చెప్తే ఓ గొప్ప ఉపయోగం ఉంది, కింకర్లు వెనక్కి వెళ్ళిపోతారు. యమధర్మరాజు గారికి ఒక ప్రతిజ్ఞ ఉంది, ఒరే చిట్ట చివర ఊపిరి తీసేటప్పుడు ఎవడైనా భగవన్నామని చెప్తే నువ్వు వాడి ఉసురు తీసుకురాకురా, వాడి కాళ్లకున్న మట్టి తీసుకురా, నీ కిరీటం మీద జల్లి నా కిరీటం మీద జల్లుకుంటాడంటాడు ఆయన. అందుకని ఈ చిట్ట చివర ఊపిరే కదండి, ఊపిరితోనేగా మాట్లాడాలి. అందున ఊపిరిని చిట్ట చివరి ఊపిరిని స్వామి నామం కింద మారుస్తాడు. మారిస్తే ఏమైపోతుందంటే వీడు ఏ బెంగ లేకుండా ఆ స్వామి నామం చెప్పేస్తాడు. అసలు నిజంగా ఒకసారి శాస్త్రంలోకి వెనక్కి వెడితే మృత్యు అంటే ఏమిటి అన్నది డిఫైన్ చేసి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడితే మనకి నిజంగా అయ్యి బాబోయ్ ఇది ఎంత చాలా ఆశ్చర్యక ఒళ్ళు రోమాంచితం అవుతుంది. ఏమి లేదు, ఏముంది మృత్యు అంటే రిట్రీట్ ప్రాసెస్. ఇంద్రియాలు, ఈ కన్ను చూస్తుందా, కన్ను మాంసపు ముద్ద, రక్త వికారం, లోపల నుంచి ఆత్మ యొక్క శక్తి కంటి మీద పడితే కన్ను చూస్తుంది. ఈ ఇంద్రియాల యొక్క శక్తి ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోయి మనస్సులోకి వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మనస్సు పనిచేస్తూ ఉంటుంది, కానీ ఈ కన్ను చూడదు. అలా తెరిచిన కన్ను తెరిచినట్టు ఉండిపోతుంది, గుడ్డు కదలదు. నాన్నగారండి నాన్నగారండి అని వచ్చి ఇక్కడ అరుస్తాడు, వినడం. నోట్లో పోస్తూ ఉంటాడు, మింగడం, కారిపోతుంటుంది. వెంటనే అప్పుడు ఒక దిక్కుమాలిన శాస్త్రం ఒకటి వస్తుంది మన వాళ్ళకి. అప్పుడు వస్తారు ఖచ్చితంగా, మంచం మీద పోకూడదు, దింపే బయట పెట్టు అంటారు. అనేటప్పటికీ అది మిగిలిన వాళ్ళకి అదొక పెద్ద నియమం ఏడవాలని. అందుకని వెంటనే పాపం వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రారంభం చేస్తారు పాపం. కానీ వీడు మనోస్థాయిలో ఉంటాడు ఇంకాను, అందుకని మనస్సు గ్రహిస్తూ ఉంటుంది. అప్పుడు వీడిని దింపేస్తుంటారు. అప్పుడు చూడండి వాడి బాధ ఉంటుంది. ఒక పక్క పాశం వేసి లాగుతుంటారు, ఒక పక్క వీళ్ళు బయటెట్టేస్తుంటారు. చిట్ట చివర ఆత్మలోకి వెళ్ళిపోతాడు, జీవుడిలోకి వెళ్ళి ఇప్పటి వరకు అవిద్యా స్వరూపంగా ఎలా ఉన్నాడో అలా జీవుడిలోకి వెళ్ళి జీవుడు ఆత్మలోకి వెళ్తే సీక్రెట్ డోర్ ఆయనకొక్కడికే తెలుసు. ఆయన వెళ్ళిపోయే ముందు వీడు చేసిన పాపపుణ్యాలు ఆయనకి తెలిసి ఇక్కడ చిత్రంగా కూర్చుని గుప్తంగా రాశాడు. ఇన్నాళ్ళు పరమేశ్వరుడు ఇచ్చిన జీవితాన్ని ఏ దిక్కుమాలిన సబ్జెక్టులకి వేస్ట్ చేశావో ఆ దిక్కుమాలిన సబ్జెక్టుల యొక్క ఫలితాన్ని బట్టి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. 101 డోర్స్ ఉంటాయి. ఎటు వెళ్ళిపోతాడో తెలియదు, ఆ డోర్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ దానికి కావలసిన ఉపాధినిచ్చి మళ్ళీ పంపిస్తారు. అంతే మరణం అంటే. ఇది భగవంతుని యందు నమ్మకం పెట్టుకుని పూనికతో ఉన్నవాడికి ఆయన నిర్భయంగా ఆయన నామం చెప్పిస్తాడు, ఆయన పాదాల్లోకి తీసుకెడతాడు. ఆ మనస్సుకి అలవాటైపోయింది. అందుకే వేలు తలుపులో పడ్డా, లేకపోతే గభాలన కాలు మీద పత్రం పడ్డా, అబ్బా నారాయణ అనో లేకపోతే శంకర అనో లేకపోతే శివ అనో అండం అలవాటైతే ఆ క్షణంలో కూడా అదే వస్తుంది. అయితే అదంత తేలిక మాత్రం కాదు, ఎంతో ప్రయత్నం ఉండాలి. ఇక్కడ ఎక్సర్సైజ్ ఉండాలి. ఆ ఎక్సర్సైజు ఎప్పటి నుంచో మొదలైపోవాలి. అది ఎప్పుడో మా రిటైర్మెంట్ తర్వాతేనండి ఎక్సర్సైజ్ అంటే. రిమెంబర్ 101 డోర్లు ఉన్నాయి, అందుకని వెంటనే ఆ డోర్ తెరుచుకోదు. లోపల సాక్షి ఇంకోడు ఉన్నాడు, నువ్వు ఇంతకాలం ఏం చేశావో చూస్తున్నవాడు. అందుకని ఒక్కసారి వచ్చి నిలబడితే ఇదిగో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని పురుషార్థాలనిచ్చి పరమ పురుషార్థం ఇవ్వగలిగిన వాడు ఉన్నాడు. వాడు పరమాత్మ. అంతటి దయామయుడే. అటువంటి పరమాత్మే ఇవాళ లోపల ఉన్న గోపిక ఏమిటి, ఆ మృత్యువుని అధిగమించింది. అదే వాతాపిని జీర్ణం చేసుకున్నటువంటి అగస్త్యుడు, అది కుంభకర్ణుడు. అందుకని లోపల అటువంటి నిద్రపోతున్న గోపిక అంటే మృత్యు ఎవరికి? శరీరానికి, ఆత్మకి లేదు కదా, ఆత్మస్థితిలో ఉండిపోయింది. ఇటువంటి స్థితి కాబట్టి నమ్మాళ్ళ వారిని చెప్పారు. అందుకని అటువంటి స్థితిలో ఉన్న గోపిక నువ్వు లేచి ఒక్కసారి మాట్లాడి మాకు దర్శనమిచ్చి, ఎందుకని ఆ నిద్రలోంచి అంటే అంతర్ముఖురాలైపోయి సమాధి స్థితిని అనుభవిస్తున్నటువంటి ఆ బహిర్ముఖురాలై అరమోట్పు నేత్రాలతో ఆ బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి వ్యక్తి మెల్లమెల్లగా వచ్చి మనకి దర్శనాన్ని కటాక్షించి వారు నడుస్తుంటే చూడడమే కళ్ళకి పరమ ప్రయోజనం.
వారు నోరి మాట్లాడితే మాట వినడమే పరమ ప్రయోజనం. అందుకని నువ్వు లేచి వచ్చి మాతో కలిసి మమ్మల్ని నడిపించు అని అడుగుతుంది. పైకి మామూలు పాశురం, లోపల పరమ పవిత్రమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి, అసలు పుట్టుక దగ్గర నుంచి బ్రాహ్మీ స్థితి తప్ప వేరొకటి తెలియదు మహానుభావుడికి, నమ్మాళ్ళవారి వారికి. అటువంటి నమ్మాళ్ళవారిని స్తోత్రం చేస్తూ చెప్పినటువంటి పాశురం ఆ పాశురం. సరే, ఈ పాశురం తరువాత తల్లి వేరొక పాశురాన్ని విజ్ఞాపన చేస్తుంది.